ఇది నిజంగా బీటెక్ పిల్లలకి టెక్నికల్ నాలెడ్జీ లేదు. నేను అందరినీ తప్పు పట్టద్దును. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్. కొంతమంది వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు అధ్యక్ష. వాడు ఎందుకు పనికి వస్తాడు భవిష్యత్తులో? కనీసం కమ్యూనికేషన్ ఉండదు, తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, వాడు ఏం చేయాలో తెలియదు. ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాడికి నీ బ్రాంచ్ ఏంటిరా అని అడిగితే ఆ బ్రాంచ్లో ఒక పని చేయమంటే పని చేయలేడు. ఇది అసలు ఏంటి అధ్యక్ష? ఇది ఇటువంటి చదువులా మన చదువులు? దీనికి సంబంధించి మనం దీనిలో కూడా లోపమే అక్కడ. నీకు మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో పర్మనెంట్ వాళ్ళు లేరు ఇప్పుడు. అంత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, లేకపోతే అవర్ బేస్డ్, ఇంకా ఏదో రకరకాలు నేను చదువుతా. ఒకే జాబ్ చేస్తారు, ఒకే తరహా ఉద్యోగం, ఒకే తరహా టైం ఉంటుంది, కానీ విడివిడి పేర్లతో. అంటే ఏంటి? జీతం తక్కువ ఇవ్వాలి. దిస్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఓన్లీ బై ద ప్రైవేట్ సెక్టర్, ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఈవెన్ బై ద గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష.